హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో అంగస్తంభన తగ్గిన, సెక్స్ పవర్ తగ్గిన, కామ కోరికలు తగ్గిన, సంతానం వైఫల్య సమస్య వచ్చిన, అంటే వీర్య కణాలు తగ్గిన, వీర్యం క్వాంటిటీ క్వాలిటీ తగ్గిన, చిక్కదనం తగ్గిన, విస్కాసిటీ తగ్గిన, ఇవన్నిటికి చూస్తారండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రాస్టేట్ గ్లాండ్ పెరుగుదల, బీపీహెచ్, బెనైన్ ప్రాస్టేట్ హైపర్ప్లాసియా, ప్రాస్టైటిస్ ఇవాళ టాపిక్ అండి. అంగం చివరి భాగాన చిన్న గ్రంథి ఉంటుందండి. అది 16 to 20 grams వరకు నార్మల్, దాని సైజ్ వాల్లెట్ లాగా ఉంటుంది దాని సైజు. దాని పని ఏంటంటే దాని మధ్య నుండి మూత్రం ద్వారం వస్తుంది. మూత్రం కంట్రోల్ చేయటము, వీర్యం ఉత్పత్తి చేయడం, నా 2 పనులండి. 30 to 40%, 50% కూడా చెప్పుకోవచ్చు. మన వీర్యం వైట్ వీర్యం వస్తుంది కదండి, ఆ పిగ్మెంటేషన్ ఉత్పత్తి చేస్తుంది ప్రాస్టేట్ గ్రంథి. అలాగే మనం మూత్రం ద్వారా దాని మధ్యలో వస్తుంది. మనం మూత్రం ఆపుకోవటం, మూత్రం వేయటం, మూత్ర విసర్జనలో దానికి దోహపడుతుంది, దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ 2 పనులు దాని పనులు. అది పెరిగిపోవటం వల్ల ఆ ద్వారం, మూత్రం ద్వారం ఒత్తుకుపోవటం వల్ల మూత్రం విసర్జనలో ఇబ్బందులు వస్తాయి. మూత్రం ఆగి రావటం, కంట్రోల్ తప్పటం, రాత్రిపూట 3-4 సార్లు రావటం, 5-6 సార్లు నైట్ నిద్రలో లేచి మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది. మూత్రంలో మంట రావచ్చు, చుక్కలు రావచ్చు. చాలా పెరిగిపోయినప్పుడు మూత్రం రిటెన్షన్ ఆఫ్ యూరిన్ ఆగిపోవచ్చు. ఇది చాలా సందర్భాల్లో ఈ 50 years తర్వాత పెరుగుతుందండి. కొందరికి ఈ మధ్యకాలంలో 35-40 నుండే ఈ సమస్య మొదలవుతుందండి. కొందరికి ఇన్ఫెక్షన్స్, ఎస్టిడి, సెక్చువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ప్రాస్టైటిస్ అంటారండి. అది కూడా మీ వీర్య కణాలు, దాంట్లో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల వీర్య కణాలు చచ్చిపోవటం, ఆలిగోస్పెర్మియా అనే సమస్య మీ తలెత్తడం, సంతానం లేని సమస్యతో ఇబ్బంది పెట్టడం, వీర్యం తగ్గిపోవటం, క్వాంటిటీ తగ్గిపోవటం, మూత్రంతో ఇబ్బందులు. కొన్ని సందర్భాల్లో సర్జరీ చేసినా మళ్ళీ పెరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో, కొన్ని కేసుల్లో ఇది క్యాన్సర్లో కూడా కన్వర్ట్ అవుతుందండి. కార్సినోమా, ప్రాస్టేట్ కార్సినోమా కూడా రావచ్చండి. కొన్ని సందర్భాల్లో ఈ సమస్య కూడా అంటే చాలా క్రానిక్ అయినప్పుడు ఈ సమస్య రావచ్చండి. అందుకోసమే ఈ సమస్యతో మీరు బాధపడుతున్న వాళ్ళు సర్జరీ లేకుండా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రాస్టైటిస్ అయినా, మీ బీపీహెచ్ అయినా మీకు ఆపరేషన్ అవసరం లేకుండా యునాని మందులతో మళ్ళీ పాత సైజు తిరిగి వాళ్ళంత సైజు మళ్ళీ 16 to 20 grams సైజు వరకు వచ్చేస్తుందండి. ఇది కొందరిలో పెద్దగా పెరిగినా కూడా లక్షణాలు కనిపించండి. కానీ కొందరికి 35-40 grams వరకు వచ్చే వరకు చాలా లక్షణాలు, చాలా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తుంటాయి, సిమ్టమ్స్ కనిపిస్తుంటాయండి. మీలో ప్రాస్టేట్ గ్రంథి వల్ల బాధపడుతున్నారు, మూత్ర విసర్జనలో లేకుండా యూరిన్ బాగా వస్తుంది అనుకోండి, లేకుంటే అప్పుడప్పుడు యూరిన్ ఆగిపోతున్నప్పుడు మీకు ఇబ్బంది పాలవుతున్నారు అనుకోండి, ఏ సర్జరీ లేకుండా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందండి ప్రాస్టేట్ గ్లాండ్కి. మీరు వినరు కదండి, మీరు లోకాన ఏ మూలానున్నా నాకు సంప్రదించండి. ఈ సమస్యతో మీరు శాశ్వతంగా సర్జరీ లేకుండా, ఏ పత్యం లేకుండా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. ఆన్లైన్ నాతో సంప్రదించవచ్చు. పెయిడ్ కన్సల్టేషన్తో తీసుకుని నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు. అప్పటివరకు సెలవండి.